బాలయ్య నిజంగా ఊచ కోత కోసాడనే చెప్పొచ్చు. రీసెంట్‌గా 'డాకు మహారాజ్' ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. సో, ఇది ఎలా ఉందో ఈరోజు అప్డేట్‌లో అయితే తెలుసుకుందాం. సో, రివ్యూ తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తవారు చూస్తున్నారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్‌లోకెళ్ళిపోతే టాలీవుడ్ సీనియర్ నటుల్లో ఎవరన్నా ఉన్నారంటే బాలకృష్ణ అనే చెప్పొచ్చు లాస్ట్. ఇక 'డాకు మహారాజ్' మూవీతో ఈ పొంగల్‌కైతే ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా అయితే నటించగా బాబీ కొల్లి డైరెక్షన్లో అయితే వస్తుంది. ఇక విలన్ వచ్చేసి బాబీ డియోల్. చాందిని చౌదరి అయితే ఒక కీ రోల్. ఈ మూవీ ఎప్పుడంటే జనవరి 12వ తేదీన అయితే రిలీజ్ కానుంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే టీజర్ 3 సాంగ్స్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అదే చూస్తూ మేకర్స్ అయితే ట్రైలర్ను లాంచ్ చేశారు. అమెరికాలోని డల్లాస్లో గ్రాండ్గా ఈవెంట్ని అయితే నిర్వహించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే వైరల్గా మారింది. అనగనగా ఒక రాజు ఉండేవాడు అంటున్న ఓ చిన్న పాప చెప్తున్న కథతో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత గుర్రాలపై కొందరు వ్యక్తులు రౌడీలను అయితే మేకర్స్ చూపించారు. చెడ్డవాళ్ళంతా అయిన డాకు అనేవారు. సో మాకు మాత్రం మహారాజ్ అని చిన్నారి చెప్తుండగా బాలయ్య పవర్ఫుల్ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ తర్వాత వేరే లెవెల్ యాక్షన్ సీన్స్ని చూపించి మేకర్స్ మిగతా నటీనటులను పరిచయం చేశారు. అదే టైంలో ఇక సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండనట్లయితే క్లియర్గా ట్రైలర్ ద్వారా మనకు తెలుస్తుంది. ఇక చిన్నారి ఎమోషన్తో పాటు ప్రజలను కాపాడే హీరో వంటి జోనర్లో తెరకెక్కుతున్నట్లు మనకు అర్థమైపోద్ది. అయితే బాలకృష్ణ యాక్టింగ్ సినీ ప్రియులకి తెగ ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు. యాక్టింగ్ సీన్స్లో ఆయన పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ ఉంటుంది. ఇక నటసింహం ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక్కడ కింగ్ ఆఫ్ జంగిల్ ఉన్నాడంటూ బాలయ్య గురించి ఇచ్చిన ఎలివేషన్స్ అదిరిపోయినాయి చెప్పొచ్చు. అలా మూవీలో చాలా ఉన్నట్లు ఉన్నాయి. మొత్తానికి చెప్పినట్లే బాలయ్యని నెవర్ బిఫోర్ రోల్ అయితే బాబీ చూపించినట్లయితే తెలుస్తుంది. అయితే అదే సమయంలో ప్రగ్యా జైస్వాల్ రోల్ పవర్ఫుల్గా ఉన్నట్లు కనిపిస్తుంది. బాబీ డియోల్ తన యాక్టింగ్తో మెప్పించారన్నారని అర్థమైపోయింది. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది. సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది. అలా ఓవరాల్గా ట్రైలర్ని అందరినీ తెగ మెప్పించేసింది. సో ట్రైలర్ అయితే చాలా సింపుల్గా అయితే బాగా కట్ చేశారు యాక్షన్ సీన్స్. ఇది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన బాలయ్య ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.